సో షేక్ హసీనా ప్రయాణించిన మార్గాన్ని ప్రస్తుతం ఒక మ్యాప్ లో మనం చూస్తున్నాము. బంగ్లాదేశ్ నుండి బెంగాల్ అయితే చేరుకున్నారు షేక్ హసీనా. ప్రస్తుతం ఆ మ్యాప్ కి సంబంధించి ఆ రూట్ మ్యాప్ ని మనం చూస్తున్నాము. మనకి ఢాకాలో షేక్ హసీనా ఒక ప్రత్యేక విమానంలో బయలుదేరారు. అక్కడి నుండి ఇటు బెంగాల్ కి చేరుకున్నారు. ప్రస్తుతం అయితే బెంగాల్లోనే షేక్ హసీనా ఆశ్రయం పొందుతున్నారు. సో బెంగాల్ నుండి లండన్ వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే ఇండియాలోనే అంటే భారత్లోనే ఢాకా నుండి బయలుదేరిన షేక్ హసీనా ఇక్కడ భారత్లోని బెంగాల్లో ఆశ్రయం పొందుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం ప్రయాణించిన ఆ రూట్ మ్యాప్ ని ప్రస్తుతం మనం చూస్తున్నాము. సో ఢాకా నుండి బెంగాల్ చేరుకున్నారు షేక్ హసీనా. ప్రస్తుతం అయితే ఇక్కడే ఉన్నారు. బెంగాల్ నుండి ఢిల్లీ వరకు వెళ్తారు. ఢిల్లీ నుండి లండన్ వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటున్నారు. సో లండన్ వెళ్తారా లేదా అనేదైతే ఇప్పుడు దాకా అయితే కన్ఫర్మ్ కాలేదు. బట్ ప్రస్తుతానికైతే బెంగాల్లో ఉన్నారు. బెంగాల్ నుండి ఢిల్లీకి వెళ్ళబోతున్నారు షేక్ హసీనా. జస్ట్ అల్లర్లతో ఒక్కసారిగా 300 మందికి పైగా మృతి చెందారు. దీంతో ఢాకాలో ఆర్మీ పరిస్థితిని కంట్రోల్లోకి తీసుకుంది. సో ఆర్మీ షేక్ హసీనాకి ఇచ్చిన ఆదేశాలతో 45 నిమిషాల్లో షేక్ హసీనా రిజైన్ చేసి ఢాకా నుండి బయలుదేరి ఇటు బెంగాల్ చేరుకున్నారు. బెంగాల్ నుండి ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. సో షేక్ హసీనా కొన్ని రోజులు ఇండియాలోనే ఉండే పరిస్థితులు కనబడుతున్నాయి. మరి బంగ్లాదేశ్లో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి? ప్రస్తుతానికైతే ఆర్మీ అయితే కంట్రోల్లోకి తీసుకుంది బంగ్లాదేశ్ మొత్తాన్ని. సో బంగ్లాదేశ్లో అల్లర్లని కంట్రోల్ చేసేందుకు కర్ఫ్యూ కూడా విధించింది. ఇప్పటికే 300 మంది ఆందోళనకారులు మృతి చెందడంతో ఒక్కసారిగా అక్కడున్న విద్యార్థి లోకం కానీ అక్కడున్న ప్రజలు కానీ రగిలిపోతున్నారు. మరి ఈ నేపథ్యంలో షేక్ హసీనా రాజీనామా చేసి ఇటు ఏకంగా తన భూభాగమైన బంగ్లాదేశ్ని వదిలి ఇక్కడ భారత్కు వచ్చేసిన తర్వాత మరి బంగ్లాదేశ్లో పరిస్థితులు మారుతాయా? బంగ్లాదేశ్లో మరి శాంతి నెలకొంటుందా చూడాలి. ఆర్మీ ప్రస్తుతం పరిస్థితిని అయితే కంట్రోల్లోకి తెచ్చేందుకు కర్ఫ్యూ కూడా విధించింది. ప్రస్తుతం టీవీ నైన్ స్క్రీన్ మీద ఒక ప్రత్యేక విమానంలో షేక్ హసీనా బంగ్లాదేశ్ నుండి బయలుదేరిన ఆ విజువల్ని మనం చూస్తున్నాము. బంగ్లాదేశ్ ని బయలుదేరిన షేక్ హసీనా అక్కడి నుండి బెంగాల్కి వచ్చారు. బెంగాల్ నుండి ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. అండ్ రైట్ సైడ్ బాక్స్ లో ఆర్మీ ఆఫీసర్స్ ఎవరైతే బంగ్లాదేశ్ ని తమ ఆధీనంలోకి తీసుకొని పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు శాంతి భద్రతల్ని రెస్టోర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అధికారిని మనం చూస్తున్నాము. అధికారి ఇందాక కొద్దిసేపటి క్రితమే వెల్లడించారు. ప్రస్తుతం కంట్రోల్లోకి తెచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. షేక్ హసీనా అయితే ప్రస్తుతానికి రాజీనామా చేశారు అని. అక్కడ ఆందోళనకారులు నిప్పు పెట్టిన వెహికల్స్ ని మనం చూస్తున్నాం. మరోవైపు ఇటు మంత్రుల బంగ్లాలకి కూడా నిప్పు పెట్టారు. ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలకి కూడా నిప్పు పెట్టారు ఆందోళనకారులు. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల నుండి బంగ్లాదేశ్లో నివ్వురుగప్పిన నిప్పులా మారింది. ఎక్కడ చూసినా ఆందోళనకారులు ఆందోళన నిర్వహిస్తున్న దృశ్యాలు మనం చూసాం. మరోవైపు కొన్ని లక్షల మంది సెంట్రల్ హాల్ దగ్గరికి చేరుకొని నిరసన వ్యక్తం చేసిన దృశ్యాన్ని మనం చూసాం. అయితే ఎప్పటి నుండి అయితే ఆందోళనలు మొదలయ్యాయో అప్పటి నుండి సుమారు 300 మంది మృతి చెందారు. దీంతో ఆందోళనకారులు మరింత ఆగ్రహ జ్వాలలు రగులుకున్నాయి. దీంతో షేక్ హసీనా రాజీనామా చేయాల్సిందే అంటూ మరి ముఖ్యంగా రిజర్వేషన్ల విషయంలోనే ఆందోళనలు మిన్నంటాయి. సో రిజర్వేషన్ల విషయంలో ఖచ్చితంగా ఆ డెసిషన్ ని తిరిగి వెనక్కి తీసుకోవాలంటూ ఆందోళనకారులు తమ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే షేక్ హసీనా కూడా రాజీనామా చేయాలంటూ ఆందోళనలు మిన్నంటాయి. దీంతో షేక్ హసీనా రాజీనామా చేయాలంటూ ఆర్మీ అధికారులు కూడా 45 నిమిషాల టైం ఇచ్చారు. దీంతో షేక్ హసీనా 45 నిమిషాల్లోనే రిజైన్ చేసి ఒక ప్రత్యేక విమానంలో భారత్కు వచ్చారు. భారత్లోనే ఉన్నారు ప్రస్తుతం షేక్ హసీనా. బెంగాల్లో తలదాచుకున్నారు. అక్కడి నుండి ఢిల్లీ వెళ్తున్నారు. మరి ఇక్కడే అంటే భారతదేశంలోనే ఉంటారా లేకపోతే ఇంకెక్కడికన్నా వెళ్తారా అన్నదైతే తెలియాల్సి ఉంది. మనం 4 బాక్సెస్ చూస్తున్నాం టీవీ నైన్ స్క్రీన్ మీద. బంగ్లాదేశ్ లో సీన్ 1 మనకు కనిపిస్తోంది. బంగ్లాదేశ్ నుండి ఒక ప్రత్యేక విమానంలో షేక్ హసీనా బయలుదేరి వెళ్లిపోతున్న ఆ దృశ్యాన్ని చూస్తున్నాం. సీన్ 2 బంగ్లాదేశ్ నుండి మనం చూస్తున్నాం. ఆందోళనకారులు ఏ మాత్రం తగ్గట్లేదు. తమ ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఆందోళనకారులు మరొకసారి నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. షేక్ హసీనా రిజైన్ చేసేంత వరకు తమ పోరాటం ఆగదంటూ మరోవైపు మంత్రుల ఇళ్లపై దాడులు చేస్తూ ఎక్కడికక్కడ ఆందోళనలు నిర్వహిస్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఇక థర్డ్ స్క్రీన్ మనం చూస్తున్నాం. షేక్ హసీనా ప్రయాణించిన మార్గాన్ని ప్రత్యేక ఫ్లైట్ లో బయలుదేరిన షేక్ హసీనా బంగ్లాదేశ్లోని ఢాకా నుండి ఇటు బెంగాల్ కి చేరుకున్నారు. బంగ్లాదేశ్ నుండి స్టార్ట్ అయిన షేక్ హసీనా ఇటు బెంగాల్ చేరుకున్నారు. బెంగాల్ నుండి ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఇక సీన్ 4 లో మనం చూస్తున్నాం బంగ్లాదేశ్ జాతిపిత ఆ స్టాట్యూని ఆందోళనకారులు
విరక్కొడుతున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం.